గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్స్ విజన్ క్లాసెస్. ఈరోజు మనము ఎన్డీసీ గురించి మనం తెలుసుకుందాం. అంటే జాతీయ అభివృద్ధి మండలి, ఎన్డీసీ అంటారు దాని ఇంగ్లీష్లో, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. 1952 ఆగస్టు 6వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఎవరెవరు సభ్యులు ఉంటారంటే చైర్మన్, ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి ఉన్నప్పుడు సభ్యుడుగా ఉంటాడు. తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఢిల్లీ పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కూడా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు, కేంద్ర పాలిత గవర్నర్లు వీళ్ళు సభ్యులుగా ఉంటారు. ఈ ఎన్డీసీ యొక్క విధులు ఏంటి అంటే ఎన్డీసీ యొక్క ఇప్పుడు నీతి ఆయోగ్ రూపొందించిన ముసాయిదాను ఆమోదించడం, ప్రణాళికల పనితీరును సమీక్షించడం, ప్రణాళిక లక్ష్యాలకు సహాయపడడం, ప్రణాళికల లక్ష్యాలను సాధించడానికి నిధులు సమకూర్చుట, ప్రణాళికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం, పరిపాలన సామర్థ్యాన్ని పెంపొందించడానికి తగిన సలహాలు ఇవ్వడం, వెనుకబడిన వివిధ వర్గాల అభివృద్ధికి సలహాలు ఇవ్వడం, ప్రణాళికల అమలులో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం. దీన్ని జాతీయ అభివృద్ధి మండలిని సూపర్ క్యాబినెట్ అంటారు. జాతీయ అభివృద్ధి కార్యదర్శిగా ప్రణాళిక సంఘం కార్యదర్శి ఉంటాడు. జాతీయ అభివృద్ధి మండలి తొలి సమావేశం 1954 సంవత్సరంలో జరిగింది. ప్రణాళికల అమలు, వనరులకు సేకరణ, ప్రణాళికకు కావలసిన నిధులను మూడు మార్గాల ద్వారా సేకరిస్తారు. 1 బడ్జెట్ వనరులు, 2 విదేశీ సహాయము, 3 లోటు ద్రవ్యము. ఏంటి బడ్జెట్ వనరులు, విదేశీ సహాయము, లోటు ద్రవ్యము అంటే, ఫస్ట్ బడ్జెట్ వనరులు అంటే ఉదాహరణకి ఏంటంటే అదనపు పన్నుల ద్వారా వసూలైన ఆదాయము, అదనమాట. 2 ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు దేశ ప్రజల నుండి. 3 రుణాలు, దేశీయ పొదుపు నుంచి నిధులు. 4 ప్రస్తుత సంవత్సరంలో బడ్జెట్ మిగులు, చిన్న మొత్తాల నుండి రుణాలు, ఈ బడ్జెట్ అండి. నెక్స్ట్ విదేశీ సహాయం. విదేశీ సహాయం ఏంటంటే ఉదాహరణకు IMF, IBRD నుండి రుణాలు, విదేశీ సంస్థల నుండి రుణాలు మరియు గ్రాంట్స్. లోటు ద్రవ్య విధానం ఉదాహరణకు అదనంగా కరెన్సీ ముద్రించడం. పై 3 మార్గాలలో ఉత్తమమైనది బడ్జెట్ వనరులు. దాని తర్వాత భారత ప్రణాళికల దీర్ఘకాలిక లక్షణాలు ఏదంటే 1951 సంవత్సరంలో భారత ప్రణాళిక సంఘం దీర్ఘకాలంలో సాధించవలసిన ప్రణాళిక లక్ష్యాలను ప్రకటించింది. ఏముందంటే దీర్ఘకాలిక లక్షణాలు అండి, బాగా జాగ్రత్త. 1 జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం పెంచడము, నిరుద్యోగం, పేదరికాన్ని తగ్గించి సంపూర్ణ ఉద్యోగితను సాధించడము, ప్రాంతీయ అసమతలను తగ్గించడము, ఆదాయ అసమతలను తగ్గించడము, సాంఘిక న్యాయం చేకూర్చడము, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి,
ధరల స్థిరీకరణ ద్వారా సుస్థిర ఆర్థిక వృద్ధి సాధించడము, పారిశ్రామిక ప్రగతి, జన నాణ్యతకు పెంచడానికి సాంఘిక రంగ అభివృద్ధి. ఇవన్నీ లక్ష్యాలు. భారత ప్రణాళిక దీర్ఘకాలిక లక్ష్యాలు అండి. దాని తర్వాత భారత ప్రణాళికల వ్యూహం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా, దేశ సమస్యల తీవ్రత ఉన్న దృష్ట్యా నిర్ణీత సమయంలో సాధించదలుచుకున్న లక్ష్యాలను ఎంచుకోవడం, నిర్ణయించిన లక్ష్య సాధనకు పటిష్ట వ్యూహ రచన. దీంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరుగుతుంటే, మనం ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూస్తాం. ఒక ప్రాంతం లేక దేశాభివృద్ధికై ప్రభుత్వం చేసే ప్రణాళికలు. ఒక ప్రాంతం లేక దేశాభివృద్ధికై ప్రభుత్వం చేసే ప్రణాళికల అమలుకు కావలసినది ఏది అంటే, ఆప్షన్స్ ఏముంటాయి? లక్ష్యాలు సమూహన, సాధన మార్గాల సమూహము, నిర్ణీత కాల పరిమితి, పై అన్నివి అని అడగడం జరుగుతుంది. మనము పై అన్నివి, ఇవన్నీ మనకు కావాల్సినవే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రణాళిక రకాలు. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రణాళిక రకాలు, ప్రణాళికల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనము ఇప్పుడు చూసుకుందాం. ఓకే, ఫస్ట్ దీర్ఘదర్శి ప్రణాళిక. దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాల పరిమితి ఎంచుకున్న ప్రణాళిక దీర్ఘదర్శి ప్రణాళిక అని అంటారు. ఉదాహరణకు సాంఘిక న్యాయం చేకూర్చడం, ద్రవ్యోల్బణ రహిత ఆర్థిక వ్యవస్థను సాధించడం, ప్రాజెక్టులను నిర్మించడం, ఇటువంటి ఉదాహరణలు అనమాట. ఇది పేదరికము, నిరుద్యోగము, అల్ప ఉద్యోగిత, సాంఘిక న్యాయము, స్థిరత, ఆర్థిక అభివృద్ధి, సత్వర ఆర్థిక వృద్ధి దీర్ఘకాలిక లక్ష్యాలు అన్నమాట. ఓకే, ఇవి తెలుసుకున్నాం. మన దేశంలో 3వ ప్రణాళికలో 7వ ప్రణాళికలో దీర్ఘదర్శి ప్రణాళికలు ఉండేవి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళిక ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాల కాల పరిమితికి రూపొందించే ప్రణాళికను పంచవర్ష ప్రణాళిక అని అంటారు. మన దేశము ఇప్పుడు అనుసరిస్తున్న ప్రణాళిక పంచవర్ష ప్రణాళిక. ప్రణాళిక యుగం అనేది 1951లో ప్రారంభం అయినది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకు ప్రణాళికలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎంతవరకు ఉన్నాయని చెప్పి ఒకసారి చూసాం మనం. 1951. ఎప్పుడైనా ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైనా ప్రణాళిక ఏప్రిల్ 1ని స్టార్ట్ అవుతుంది, మార్చి 31కి ఎండ్ అవుతుంది. ఇది ఒక సంవత్సరము మామూలుగా. ఈనండి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1951 స్టార్ట్ అంటేనే ఏప్రిల్ అండి. ఏప్రిల్ 1 నుండి 1956 మార్చి 31కి అయిపోయింది. ఒక పంచవర్ష ప్రణాళిక అయిపోయింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది, 61 మార్చి 31కి అయిపోయింది. మూడవది 61న స్టార్ట్ అయింది, 66న అయిపోయింది, ఎండ్ అయింది. నెక్స్ట్
66 నుంచి 69 వరకు దానికి హాలిడే ఇచ్చినారు. అది ఎందుకు ఇచ్చినారు అనేది మనము వేరే వేరే వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, దాని గురించి మీరు తెలుసుకోండి. దాని తర్వాత 1969 నుండి 1974 వరకు ఇంకొక 4వ పంచవర్ష ప్రణాళిక. 5వ పంచవర్ష ప్రణాళిక 74 నుంచి 79 వరకు. 6వది 80 నుండి 85 వరకు. 7వది 85 నుండి 90 వరకు. 8వది మళ్ళీ 90 నుంచి 92, ఈ 2 సంవత్సరాల గ్యాప్ వచ్చిందండి, అది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశామండి, చూడండి. దాని తర్వాత 8వది 1992 నుంచి 97 వరకు 8వ ప్రణాళిక. 9 97 నుంచి 2002 వరకు 9వది. 10వది 2002 నుంచి 2007 వరకు. 11వది 2007 నుంచి 2012 వరకు. 12వది ప్రస్తుతం మనకు ఇప్పుడు జరిగేది 2012 నుంచి 2017 మార్చి 31కి, ఇప్పుడు వచ్చే మార్చి 31కి ఈ 12వ ప్రణాళిక అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఓకే, ఇది మన పంచవర్ష గురించి. మనము ఒక్కొక్క పంచవర్ష గురించి మనం నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది మనకు పంచవర్ష ప్రణాళిక గురించి బ్రీఫ్ డెఫినేషన్ అండి. దాని తర్వాత ఇప్పుడు మనము వార్షిక ప్రణాళిక అంటే ఏంటి, వార్షిక ప్రణాళిక అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సర కాల పరిమితి రూపొందించే ప్రణాళికకు మనము ఒక సంవత్సరం టైం ఇచ్చి ఆ లక్ష్యాలను సాధించమని నిర్ణయించడం జరిగితే దానికి ఒక సంవత్సర కాలం పరిమితి పెట్టేదాన్ని ఏమంటామంటే వార్షిక ప్రణాళిక అని అంటాం. ఓకే, అదే మనం 5 సంవత్సరాలు పెడితే దాన్ని పంచవర్ష అంటాం. దీర్ఘకాలిక అంటే 15 నుంచి 20 సంవత్సరాలు. ఈ డేట్స్ సంవత్సర కాల పరిమితి అనేది మనం ఇంపార్టెంట్ అనమాట, క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. అదేంటి మనకు భారతదేశంలో ఏమైనా వార్షిక ప్రణాళికలు ఏమన్నా జరిగాయా అంటే జరిగాయండి. అది ఎప్పుడంటే 1966 నుంచి 67 వరకు ఒకటి. ఓకే, 1966 నుంచి 67 వరకు ఒక వార్షిక. 67 నుంచి 68కి ఇంకొకటి. 68 నుంచి 69కి ఇంకొకటి. ఇవి దాని తర్వాత 90 నుంచి 91 వరకు ఒకటి. 91 నుంచి 92 వరకు ఒకటి. 5 వార్షిక ప్రణాళికలు మనకు జరిగాయి. మనకి ఎన్ని వార్షిక ప్రణాళికలు జరిగితే 5 జరిగినాయి. దాంట్లో వార్షిక ప్రణాళికలు లేదా దీని పిగ్మీ ప్రణాళికలు లేదా పొట్టి ప్రణాళికలు అని అంటారు. ఓకేనా, పొట్టి ప్రణాళికలు అని అంటారు. మన దేశంలో 5 వార్షిక ప్రణాళికలు అమలు చేయడం జరిగింది. వార్షిక ప్రణాళిక కాలాన్ని ప్రణాళిక కాల సెలవు లేదా విరామం అని అంటారు. ఓకేనా, అదేంటి వార్షిక అంటే. నెక్స్ట్ మనం ఇప్పుడు నిరంతర ప్రణాళిక అంటే ఏంటో తెలుసుకుందామండి. నిరంతర అంటే ఏంటి? ఈ ప్రణాళిక రూపకర్త ఎవరంటే, నిరంతర ప్రణాళిక రూపకర్త ఎవరంటే గున్నార్ మిర్దాల్ రాసిన గ్రంథం ఏషియన్ డ్రామా. ఏం గ్రంథం రాసినాడు తను? ఏషియన్ డ్రామా అనే గ్రంథం రాసినాడు. ఏషియా దేశాల పేదరికం గురించి వివరించడం జరిగింది. ఈయన ఏషియా పేదరికం గురించి వివరించాడు. దాని తర్వాత 1977లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వం అయిన జనతా ప్రభుత్వం ఈ ప్రణాళికకు 1978వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత మొరార్జీ దేశాయ్ అప్పటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు లక్డావాలా సహకారంతో ఈ ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత నిరంతర ప్రణాళికను అమలు చేసే ముందు పంచవర్ష ప్రణాళికను రూపొందించి అందులో భాగంగా నిరంతర ప్రణాళికలను అమలు చేస్తారు. ఈ నిరంతర ప్రణాళికలు కాలము
ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి మనం చూస్తాం. ఇది 1978 నుంచి 83 వరకు ఒక కాలాన్ని నిర్ణయించి ఎలా ఉంటుంది ఈ నిరంతర ప్రణాళిక ఎలా ఉంటుందంటే మనం ముందు 5 సంవత్సరాలు అనేది ఫిక్స్ చేస్తాం. 5 సంవత్సరాలు ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక్కొక్క సంవత్సరం చేస్తూ వస్తాము. ఎలా అంటే చూడు, 1978లో మనము స్టార్ట్ చేసామండి. ఎలా రాసుకుంటామంటే 1978 నుంచి 83 వరకు ఒక ప్రణాళిక. మన నెక్స్ట్ దాని తర్వాత 8 అయిపోయింది కదా, 1979, 84, 80, 85, 81, 86, 82, 87 ఇలా ఒక సంవత్సరం పెరుగుతూ అక్కడ ఒక సంవత్సరం పెరుగుతూ ప్రతి ఇలా అవుతుంది. దీన్ని ఏమంటే గతించిన సంవత్సరాలను వదిలేసి వర్తమాన సంవత్సరమును కలుపుకుంటూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సర లక్ష్యాలు పునర్నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగే ప్రణాళిక. అంతే, దానికి నాన్ స్టాప్ అంటే వెళుతూ ఉంటుంది అలా. ఓకే, నిర్ణయం చేసుకుంటూ ముందుకు సాగే ప్రణాళిక. ఈ ప్రణాళికలో కాల వ్యాధి ఉండదు. ఓకే, దాని తర్వాత మొదటిసారిగా ఈ ప్రణాళికను నెదర్లాండ్లోని ఫిలిప్స్ కంపెనీ తద్వారా అమెరికాలో ఆటోమొబైల్స్ కంపెనీలో ప్రవేశపెట్టడం జరిగింది. నిరంతర ప్రణాళికలో కుటీర చిన్న తరహా పరిశ్రమలకు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళికను చుట్టుబడిన ప్రణాళికలు ఏమని పేరు పెట్టారు? బొర్లాడే చుట్టుబడిన ప్రణాళికలు అంటే బొర్లాడే బంగారు ప్రణాళికలు అని అంటారు. బొర్లాడే బంగారు ప్రణాళికలు అని అంటారు దీన్ని. ఓకే, ఈ ప్రణాళికలు 1980లో ఇందిరాగాంధీ రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత మనం స్టార్ట్ చేసినాము, కానీ 78 నుంచి 3 సంవత్సరాలు మాత్రమైంది. 80లో మనకు 2 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఇది 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే దీన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళా క్వశ్చన్ ఎలా ఉంటుంది? ప్రణాళికల శతకంలో భారతదేశంలో నిరంతర ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టినవాడు ఎవరంటే మనం విన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. లకడావాలా ఏంది మనకు విధానాన్ని ప్రవేశపెట్టిన వాడు ఎవరంటే లకడావాలా. ఇదండి. దాని తర్వాత మనకు సూచనాత్మక ప్రణాళిక, దీని ఇంగ్లీష్లో ఇండికేటివ్ ప్రణాళిక అంటారండి. సూచనాత్మక ప్రణాళిక అంటే అది ఏందో మనం ఒకసారి చూసుకుందాం. భారతదేశం 8వ ప్రణాళిక నుండి సూచనాత్మక ప్రణాళికలను అనుసరిస్తుంది. మన 8వ ప్రణాళిక సూచనాత్మక ప్రణాళిక అనుసరిస్తుంది అన్నమాట. చూడండి, భారతదేశం 8వ ప్రణాళిక నుండి సూచనాత్మక ప్రణాళికను అనుసరిస్తుంది. ఎటువంటి నిర్బంధాలు ఉండనటువంటి ప్రణాళికను సూచనాత్మక ప్రణాళిక అని అంటారు. ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గి ప్రైవేటు రంగం ప్రాధాన్యత పెరగడాన్ని సూచనాత్మక ప్రణాళిక అని అంటారు. ఓకేనా. దాని తర్వాత ప్రభుత్వ రంగం ప్రైవేటు రంగానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలను కల్పించి ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహిస్తుంది. 8, 9, 10, 11 ఇవి సూచనాత్మక ప్రణాళికలు. బాగినంటే 8, 9, 10, 11 ఈ 4 ప్రణాళికలు వచ్చేసి సూచనాత్మక ప్రణాళికలు. ప్రణాళిక లక్ష్యాలపై నిర్ణయించి వాటికి సాధించే క్రమంలో ప్రైవేటు రంగానికి పాత్రను కల్పిస్తూ ప్రభుత్వ మార్గదర్శిగా ఉండటాన్ని సూచనాత్మక ప్రణాళిక అని అంటారు. ఒకసారి గమనించి చూడండి. ఇటువంటి ప్రణాళికను మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ 1947, 1950 మధ్యకాలంలో అనుసరించి భారతదేశము 8వ ప్రణాళిక నుండి
ఈ ప్రణాళికను అమలు చేస్తుంది. 8 నుంచి ఇది అమలు చేస్తుంది అనమాట. ఓకే, ఎక్కడ తెచ్చినామంటే ఈ సూచనాత్మకంగా మనం ఫ్రాన్స్ నుంచి తీసుకురావడం జరిగింది. దాని తర్వాత నిర్దేశాత్మక ప్రణాళిక. సూచనాత్మక అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ నిర్దేశాత్మక ప్రణాళిక. ఇదేంటి చూసాం నిర్దేశాత్మక అంటే ఈ ప్రణాళికలను సోషలిస్ట్ దేశాలు అనుసరిస్తాయి. సోషలిస్ట్ దేశాలు అనుసరిస్తాయి. ప్రస్తుతం చైనా అనుసరిస్తుంది. ఈ ప్రణాళికలు అమలు జరిపే దేశాలలో వినియోగదారుడికి స్వేచ్ఛ ఉండదు. వనరులు ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగించబడతాయి. పూర్తి ప్రభుత్వ నియంత్రణలో రూపొందించి అమలు చేసే ప్రణాళిక ఇది. ఓకే, కేంద్రీకృత ప్రణాళిక అంటే ఏంటి చూడండి. పై స్థాయి నుండి ప్రణాళికలు తయారు చేయడాన్ని కేంద్రీకృత ప్రణాళిక అంటారు. దీనిని జాతీయ ప్రణాళికలని కూడా అంటారు. భారతదేశం అనుసరిస్తున్న ప్రణాళిక దీనిని టాప్ టు బాటమ్ అని కూడా అంటారు. తర్వాత వికేంద్రీకృత ప్రణాళిక. వికేంద్రీకృత అంటే ఏంటంటే క్రింది స్థాయి నుండి ప్రణాళికను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అని అంటారు. ఉదాహరణ గ్రామ స్థాయి, దీనిని బాటమ్ టు టాప్ అని కూడా అంటారు. ప్రాంతీయ అసమానతలను రూపమాపడానికి తోడ్పడతాయి. ఈ ప్రణాళికలని ప్రాంతీయ ప్రణాళికలని కూడా అంటారు. దాని తర్వాత సంపూర్ణ ప్రణాళిక. ఏంటి సంపూర్ణ ప్రణాళిక చూసాం. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ఆదాయం ఇచ్చినట్లయితే దానిని సంపూర్ణ ప్రణాళిక అని అంటారు. ఓకే, పాక్షిక ప్రణాళిక అంటే ఏంటంటే ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలలో కొన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దానిని పాక్షిక ప్రణాళిక అంటారు. భౌతిక ప్రణాళిక. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలలో భౌతిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే దానిని భౌతిక ప్రణాళిక అంటారు. అంతే అండి. అది దాని తర్వాత వ్యవస్థాపూర్వక ప్రణాళిక. చూడండి, ఆర్థిక సాంఘిక ఓకే అండి. ఓకే, కొంచెం ముందండి ఈ టాపిక్ ఏమైనా బోర్ కొడుతుందేమో నాకు అర్థం కావడం లేదు. సరే, ఈ క్లాస్లో ఇంతటితో స్టాప్ చేస్తామా? ఇంకా 2 టాపిక్స్ నేర్చుకుందామా? ఓకే, ఐఎమ్ రెడీ టు టీచ్. ఓకే, నెక్స్ట్ వ్యవస్థాపూర్వక ప్రణాళిక అంటే ఏంటంటే ఆర్థిక సాంఘిక నిర్మాణాత్మక సంస్థపరమైన మార్పులు తీసుకురావడానికి రూపొందించే ప్రణాళిక. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రణాళిక. నిపుణుల చేత రూపొందించబడి ప్రాతినిధ్యపు శాసనసభ ద్వారా ఆమోదించి అమలు చేసే ప్రణాళిక. దాని తర్వాత ద్రవ్యపరమైన ప్రణాళిక అంటే ఏంటి? నిర్ణీత కాలంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి దేశంలో ఉన్న వనరులను ఉపయోగించడానికి చేసే వ్యయంను ద్రవ్యపరమైన ప్రణాళికని అంటారు. దాని తర్వాత జీవనాధార ప్రణాళిక. దేశంలో వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసి సజాతీయ వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని జీవనాధార ప్రణాళిక అని అంటారు. దాని తర్వాత మానవ శక్తి ప్రణాళిక. మానవ శక్తి ప్రణాళిక. దేశంలో ఉన్న మానవ వనరులను ఉపయోగించి ఉత్పత్తి ఉద్యోగిత పెంచుట రూపొందించే ప్రణాళిక. ఎగ్జాంపుల్ చూసామండి. క్వశ్చన్: ఏ పంచవర్ష ప్రణాళికలో ఆశించిన వృద్ధి రేటుకు మించిన వాస్తవ వృద్ధి రేటు ఉండినది? అంటే మొదటి ప్లాను. ఓకే, నెక్స్ట్ అధికృత ప్రణాళిక. అధికృత ప్రణాళిక, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక, సామ్యవాది ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక. ఈ 4 ఒకసారి మనం చూసుకుని ఈ క్లాస్ ముగిస్తామండి. ఓకే, ఈ క్లాస్ నేను చెప్పబోయే ఈ క్లాస్ మీకు
నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి ఒకసారి నాకు చెప్పండి. ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయో లేదో నాకు ఒకసారి కామెంట్ చెప్పండి. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో ఒకసారి మీరు జాగ్రత్త చూసుకొని చెప్పండి. ఓకే. అధికృత ప్రణాళిక. అధికృత ప్రణాళిక నిజానికి సామ్యవాద కేంద్రీకృత ప్రణాళిక. ఈ విధానంలో కేంద్ర ప్రణాళిక వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థను నియంత్రణ చేసి నిర్వహిస్తుంది. 1900 సంవత్సర తర్వాత రష్యాలో కొంతకాలం అమలులో ఉంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రణాళిక. పెట్టుబడిదారీ విధానంలో డిమాండ్, సప్లైలు ధరలను నిర్ణయిస్తాయి. ఇది నెక్స్ట్. ఉత్పత్తి సంస్థల్లో స్వేచ్ఛ, వినియోగదారుల ఎంపికలు పెట్టుబడిదారీ విధానాన్ని అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి ప్రణాళిక పెట్టుబడిదారీ విధానాన్ని వర్తించదు. ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ పెట్టుబడిదారీ విధానాన్ని ఓ దేశం అనుసరించడం లేదు. నెక్స్ట్. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు తప్పనిసరి. ఓకే. కేంద్ర ప్రణాళిక వ్యవస్థ ఆర్థిక వనరులు ప్రజలు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివిధ రంగాలకు కేటాయిస్తుంది. ఈ విధానంలో డిమాండ్, సప్లై, లాభార్జన వంటి మార్కెట్ శక్తులు ఏమాత్రం స్థానం ఉండదు. దాని తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తాయి. కేంద్ర ప్రణాళిక వ్యవస్థ ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రైవేటు రంగం కూడా ప్రణాళికలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రైవేటు రంగానికి ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది. అవి అన్ని మనకు రకాలు, ప్రణాళికల రకాలు. ప్రతి ఒక్కటి మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇది మీరు ఒకసారి నీట్గా చూసి చదువుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. Thank you very much.